పాటల పుస్తకం నుంచి 20వ పాట నా ప్రాణమ నా బలమ అనే దేవుని అనే పాటతో దేవుని నామాన్ని స్తుతిద్దాము. నా ప్రాణమా నా బలమా దేవుని క్రియలను ధ్యానించుమా. నా ప్రాణమా నా బలమా దేవుని క్రియలను ధ్యానించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా
సాక్షిలో నుంచి 25వ మాట. బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలుగుతారు. బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. మేము బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా. జీవమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. మేము జీవమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా. ప్రేమనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. మేము ప్రేమనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా. కృపనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. మేము కృపనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా. ఆత్మనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. మేము ఆత్మనిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా. సాక్షిలో నుంచి 32వ మాట. యేసు నన్ను బాగు చేశాడు. భక్త దేవుని నామాన్ని స్తుతిద్దాం. యేసు నన్ను బాగు చేశాడు. యేసు నన్ను బాగు చేశాడు. అందుకే పాడెదన్ అందరికీ చాటెదన్ యేసే నా రాజాని. అందుకే పాడెదన్ అందరికీ చాటెదన్ యేసే నా రాజాని. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు God wants to speak to us a Christmas message from the Old Testament. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. Thank you for thy wonderful mighty presence, Lord. You have been so gracious, so wonderful to us, Lord Jesus. నాయనా, ఆయన వెదకిన వారికి దొరికెను అన్న మీ వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా, నిన్ను వెదకిన వారికి మాత్రమే మీరు దొరికే దేవుడు యేసు ప్రభా. మిమ్మల్ని తండ్రి ప్రభా నైనా వెదకిన వారు కనుగొంటారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభానైనా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందగా తీసుకుని వస్తూ ఉన్నాం. ఎవరైతే మిమ్మల్ని సీట్ చేస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారో తండ్రి, ఎవరైతే ఇలాంటి ప్రశ్నలతో సతమతం అవుతున్నారో యేసు ప్రభా, జీసస్ ఇస్ ది ఆన్సర్ అని తండ్రి ప్రభానైనా మీరు సెలవిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నాతో మా అందరితో మీరు మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు యేసు ప్రభా. తండ్రి, మీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరచి ఈ ప్రాంగణములను పరిశుద్ధపరచి మీ ఆత్మ అభిషేకాన్ని మా మీద ఉంచండి. పరిశుద్ధాత్మ అభిషేకం మా మీదకు దిగవచ్చినట్లు కృపను అనుగ్రహించండి దేవా. తండ్రి, మీ దాసుని తండ్రి సంపూర్ణంగా సెలవు చాటును మరుగుపరచండి. మీ దాసుని ఎంత బలహీనంగా మీకు తెలుసు, మాట్లాడడం చేతకాని వాడని తెలుసు, మీ నామాన్ని ఉచ్చరించటకు స్మరించటకు ఇదిగో ఈ వాక్యాన్ని చేత పట్టుకోవటానికి అర్హత లేని వాడని మీకు తెలుసు. అయినప్పటికీ నిలబెట్టినారు కనుక యేసు ప్రభా కృప చూపించండి. I pray that would hide me totally behind your cross. నా నాలుకను, నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను, నా హృదయాన్ని మీరు వచ్చి నోటి నుంచి, హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి Lord Jesus, let it come with the force by the Spirit of God, Lord Jesus. అయినా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా బలము చేత, శక్తి చేత బయటకు వచ్చినట్లు తండ్రి అనేకుల హృదయంలోకి దూసుకుని వెళ్ళినట్లు మీకు తండ్రి కృపను ప్రసాదించండి దేవా. మా హృదయంలోకి తండ్రి ప్రభానైనా I pray that will pierce our hearts, Lord Jesus, and turn to you, Lord Jesus. కృపను అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
మా హృదయములను వెలిగించుటకు తండ్రి మీ వాక్యాన్ని విరిచి పంచి మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు క్రిస్మస్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు సడన్ గా ఈ పాయింట్ లోకి నన్ను తీసుకుని రావటం జరిగింది. దెన్ ఐ సర్ప్రైజ్డ్ వాట్ టు స్పీక్ అబౌట్ క్రిస్మస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వర్డ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పర్టికులర్ వాక్యంలో నుంచి ఏ విధంగా క్రిస్మస్ గురించి మాట్లాడాలి ప్రభువా అని అనుకుంటున్నప్పుడు దేవుడి ఇచ్చినటువంటి కొన్ని తలపులు నేను మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ప్రియమైన వారలారా, సో భూలోకంలో ఉన్నటువంటి లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్ యేసు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు సో మెనీ క్వశ్చన్స్ మొదలుతూ ఉండవచ్చు. యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ నాన్ క్రిస్టియన్, ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా ఈ లోకంలో కొన్ని ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ప్రశ్నకు కూడా జవాబు యేసే అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో సమాధానం లేని ప్రశ్నలకు సమాధానంగా ఆయన క్రిస్మస్ దినాన జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేని ప్రశ్నలకు, సైన్స్ ఆన్సర్ చేయలేనటువంటి ప్రశ్నలకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఇంటలెక్చువల్ కూడా సమాధానం ఇవ్వలేనటువంటి ప్రశ్నలకు సమాధానమే క్రిస్మస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ యొక్క సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఎప్పటికీ కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్స్ ఎంత అడ్వాన్స్మెంట్ అయినా, టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఈ ప్రశ్నలకు ఏ మనిషి కూడా ఈ లోకంలో సమాధానం చెప్పలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద క్రై ఆఫ్ హ్యూమన్ లిమిటేషన్స్. ఇది ఒక ప్రార్థన కాదు. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక పాట కాదు. గమనించినట్లయితే ఒక పాట కాదు, ప్రార్థన కాదు, కానీ ఇది హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రై ఆఫ్ లిమిటేషన్స్ అని చెప్పుకోవాలి. మానవుని యొక్క లిమిటేషన్స్, లేకపోతే లిమిటేషన్స్ ఏమంటారు, మానవుని యొక్క పరిమితి. ప్రియమైన వాళ్ళారా, మానవుని యొక్క పరిమితి, నా పరిమితి ఇంతేనా అని ఏడుస్తున్నటువంటి వ్యక్తికి దేవుడిచ్చేటువంటి సమాధానం సైన్స్ ఆన్సర్ చేయలేదు, టెక్నాలజీ కూడా ఆన్సర్ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ఫిలాసఫీ కెనాట్ ఆన్సర్. ఏ ఫిలాసఫీ కూడా దీనికి ఆన్సర్ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే మాత్రమేనా, ఏ మతం కూడా ఈ లోకంలో ఇంక్లూడింగ్ క్రిస్టియన్ మతం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా సాటిస్ఫై చేయలేదండి ఈ ప్రశ్నలకు. గమనించినట్లయితే సో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓన్లీ గాడ్ కెన్ ఆన్సర్. వర్డ్ ఆఫ్ గాడ్ అయినటువంటి యేసు ప్రభు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా దీనికి ఆన్సర్ ఇవ్వగలడు. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు గమనించినట్లయితే దాదాపు 400 years గాడ్ బికెమ్ సో సైలెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సైలెన్స్ లో అనేకమైనటువంటి ప్రశ్నలు ఏమిటి, దేవుడు మాతో మాట్లాడా, దేవుడు మాకు సమాధానం ఇవ్వడా, మా బ్రతుకులు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా, మా కుటుంబాలు ఇంతేనా, మా పిల్లలకి ఏమాత్రం కూడా గ్రోత్ లేదా, వాట్ అబౌట్ us, దేవుడు మమ్మల్ని వదిలేశాడా అన్నటువంటి ప్రశ్నలకు ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానంగా క్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఏంటో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఒక్కొక్క ప్రశ్న మనం చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇక్కడ అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి, కానీ ప్రభు చిత్తాన్ని బట్టి కొన్ని అయినా మనం సమాధానం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దయచేసి గమనించండి, ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్స్ వర్డ్. ప్రియమైన గమనించినట్లయితే ఒక ప్రశ్న వేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే ఇది ఎవరు రాస్తారు, దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు అని బైబిల్లో రాయబడింది. అగూరుకు ఒక ప్రశ్న మొదలైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు. ఎనీబడీ ఇస్ దేర్ ఆన్ దిస్ ఎర్త్, పరలోకానికి వెళ్ళి లేకపోతే ఆకాశమునకి ఎక్కి మరల దిగిన వాడేవాడు అని బైబిల్ ఒక ప్రశ్న వేస్తూ ఉంది. ప్రియమైనది అది మనుషుల్లో ఉన్నటువంటి మొదలైనటువంటి ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, సో మ్యాన్ హ్యాస్ ఆల్వేస్ ట్రై టు, గమనించినట్లయితే ఇలాంటి ప్రశ్నలతో సతమతం అవుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆకాశమునకి ఎక్కటం మళ్ళీ దిగటం, ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఒక స్టార్ నుంచి ఇంకోసారికి వెళ్ళాలంటే కొన్ని లక్షల వేల సంవత్సరాలు పడుతుందంట.
వేల సంవత్సరాలు కూడా కొన్ని లక్షల వేల సంవత్సరాలు ఒక స్టార్ నుంచి ఇంకొక స్టార్కి వెళ్ళాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా పాలపుంతలో గమనించి, అది కూడా కేవలం మన పాలపుంతలో ఇంకా అనేకమైన పాలపుంతలు అంటున్నాయి. వీటన్నిటిని సృష్టించాడు సృష్టికర్త. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆకాశములకు ఎక్కి మరల దిగిన వాడెవడు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం గమనిస్తాం ఆది కాండం 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 నుంచి 9 వచనం మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆది కాండం 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. భూమి అందంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడెను. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా గమనించండి. 9 వరకు మీరు ఇంటి దగ్గర చదవండి. గమనించినట్లయితే మానవుడు ఏమనుకున్నాడంటే ఆకాశములకు మనం నిచ్చెన వేద్దాం, ఆకాశములకు మనము నిచ్చెన వేద్దాం, ఎక్కిపోదాం అనుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవునులారా అక్కడ మనం గమనించినట్లయితే ద టవర్ ఆఫ్ బాబెల్, అక్కడ మానవుడు అనుకున్నాడు నేను ఆకాశానికి ఎక్కిపోతాను కదా. సో సాతానుడు ఏ రీతిగా నేను ఎందుకు ఒక మెట్టు పైకెక్కి దేవుని సింహాసనంలో కూర్చోకూడదు అన్నట్లుగా యెషయా గ్రంథంలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి తలంపు ఎక్కడ వచ్చింది? సాతానులో రావటం ప్రారంభించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా నేను ఎందుకు పైకి ఎక్కకూడదు, సభాపర్వతం మీద ఎందుకు కూర్చోకూడదు అని సాతానుడు అనుకోవటం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా సో దేవుడు తన తయారు చేసినటువంటి క్రియేషన్ అన్నిట్లోకి దేవతలన్నిటి కూడా హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి లూసిఫర్ కు తలంపులో ఈ ఆలోచన రావటం ప్రారంభించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కసారిగా త్రోసివేశాడు. సేమ్ థింగ్ అదే సాతానుడు ఆదామును హవ్వను ప్రేరేపించి పాపానికి లేకపోతే ప్రేరేపించండి సాతానుడు ఒక్కసారిగా బాబెల్ గోపురం దగ్గర ప్రతి ఒక్కరిని ప్రేరేపించడం ప్రారంభించాడు. ఏంటో తెలుసా? నేనెందుకు ఎక్కిపోకూడదు ఆకాశానికి? ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత టెక్నాలజీ కనిపెట్టినా ప్రియమైన దేవుల ఆకాశానికి ఎవరు ఎక్కిపోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా సో రిలీజియస్ లేకపోతే మతాలను గమనించినట్లయితే ఏ మతమైనా తీసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ మతం నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రిచువల్స్ కూడా మనల్ని ఆకాశానికి తీసుకుని వెళ్ళలేదు. ఏ సైన్స్ కూడా ఏ టెక్నాలజీ కూడా మనల్ని ఆకాశానికి తీసుకుని కిందికి దించలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా సో మన మంచి పనులు ఆకాశానికి తీసుకుని వెళ్ళలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా సో గమనించినట్లయితే మానవుని ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడంట. ఏందంట? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు. ఏందంట? నీతిమంతుడు. ప్రేమ పాపము చేయకుండా ఏం చేయాలంట? మేలు చేయాలంట. అది కూడా ఎవరు? ఒక నీతిమంతుడు. ఇస్ ఇట్ పాసిబుల్? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైన. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం మనం చేసే మంచి పనులన్నీ కూడా దేవుని మురికి గుడ్డలతో సమానమని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. పాపము చేయక మేలు చేయించు ఉండే నీతిమంతుడు ఒక్కడైనా ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం అందుకే man cannot climb up to God. అందుకే దేవుని యొక్క స్థానానికి దేవుని ఉన్న ప్లేస్ కు ఎవరు కూడా ఎక్కిపోలేడండి. ఏ మతం కూడా చేర్చలేదండి. క్రైస్తవ మతం సైతం కూడా చేర్చలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. అందుకే ఇంకా దేవుడు వెయిట్ చేయాలనుకోవట్లేదు. మానవుడు ఎప్పటికీ కూడా పైకెక్కలేడు. మానవుడు ఎప్పటికీ కూడా ఇదిగో నా స్థితికి చేరుకోలేడు, నా పరిశుద్ధతను తాకలేడు, ఇదిగో నా స్థితికి ఎప్పటికీ చేరుకోలేడు కనుక లెట్ మీ గో డౌన్ దేవుడు అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అందుకే దేవుడు దిగొచ్చాడు. శరీరావతారిగా మానవునిగా ఆయన దిగి రావటం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు
పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుల, పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభు మాత్రమే ఆయన దిగి వచ్చాడు. ఆయన మాత్రమే పరలోకానికి తిరిగా ఎక్కి వెళ్ళగలడు. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే తిరగా పరలోకానికి ఎక్కిపోయాడండి. ఆయన పరలోకాన్ని నుంచి దిగి వచ్చాడు. పరలోకానికి తిరిగా ఎక్కి వెళ్ళిన వాడు ఎవడు? ఒక్క యేసు ప్రభు తప్ప ఏ మానవుడు లేడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా, చాలా పవర్ఫుల్ గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మానవుడిగా జన్మించినటువంటి దినమే క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మానవుడు ఎప్పుడూ పైకెక్కలేడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనటువంటి దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. పైన దేవుడే నీకు నాకు కనపడే రీతిగా, నీకు నాకు అందుబాటులో వచ్చే రీతిగా ఆయన ఈ లోకానికి దిగి రావటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆయన పరలోకముల సింహాసనం మీద, ధవల సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపం మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది సత్రములో స్థలము లేనందునని బైబిల్లో వ్రాయబడింది. ఈ లోకములో, ఈ పాపపు లోకములో ఆయనకు స్థలము లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులు పశువులుగా మారిపోతే పశువులే బెటర్ అని ఏం చేశాడు తెలుసా? దేవుడు తన యొక్క పుట్టుకను ఎక్కడ ఏర్పరచుకున్నాడు తెలుసా? పశువులు ఉండే పాకలో ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మేంజర్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పశువుల తొట్టిలో ఆయన పరుండాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ప్రియమైన దేవుడులారా, మా లోకం ఎంతగా చెడిపోయిందంటే పశువుల కన్నా కారణంగా మానవులు తయారైపోయారు. ప్రియమైన దేవుడు, అందుకే దేవుడు మానవులు ఇక్కడ కాదు పశువుల స్థానమే బెటర్ అనుకున్నాడు, అక్కడ జన్మించాడు, అంతగా తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చదివిస్తుంది. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ద గ్రేస్ కమ్ డౌన్ అండ్ హ్యూమానిటీ కుడ్ నాట్ గో అప్. మానవుడు ఎక్కలేనప్పుడు దేవుని యొక్క కృప ఏం చేస్తుందో తెలుసా? ప్రియమైన, అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఆయన సత్యము కంటే ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనదని బైబిల్లో వ్రాయబడింది. ఆయన సత్యం మేఘములంత ఎత్తుగా ఉందంట, ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదని బైబిల్లో వ్రాయబడింది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప ఎంతగా దిగి వచ్చిందంటే ఆకాశం నుంచి దిగి వచ్చిందండి కృప. మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకంలో నీ కోసం నా కోసం జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి దేవుడే దిగి వచ్చి మళ్ళా తిరిగా ఆ లోకానికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఆయనే యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది క్రిస్మస్ దినాన జరిగింది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మానవుడని వాడు ఎవడు గాని, దేవుడని పిలిపించుకునేవాడు ఎవడు గాని పరలోకానికి ఎక్కి వెళ్ళగలడా? పరలోకానికి నుంచి దిగిరాగలడా? నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. హీ ఈస్ ద ఓన్లీ వన్, హీ ఈస్ ద ఓన్లీ వన్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే మానవుడిగా గలడు, ఆయన మాత్రమే మానవుడిగా ఉండి మానవులను దేవుని దగ్గరికి చేర్చగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. రెండవ ప్రశ్న మనం చూద్దాం. ప్రియమైన దేవుడు, రెండవ ప్రశ్న మనం గమనించినట్లయితే చూద్దాం. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడేవాడు. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడేవాడు. ఇందాక మనం చూసాం ప్రియమైన దేవుడు, మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ యాక్సెస్. దేవుని దగ్గరికి వెళ్ళటం కానీ, దేవుణ్ణి చూడడం కానీ, లేకపోతే దిగి రావటం కానీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ యాక్సెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవ ప్రశ్న మనం గమనించినట్లయితే చూడండి ఏమంటూ ఉన్నాడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు. ఈ దేవుని దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ పవర్. దిస్ ద క్వశ్చన్ ఆఫ్ పవర్. దేవుని లేకపోతే శక్తిని
ప్రేమ క్వశ్చన్ ఆఫ్ పవర్, శక్తి యొక్క ప్రశ్న. ప్రేమైన దేవుని బిడ్డలారా, కేవలం యాక్సెస్ మాత్రమే కాదు. రెండవ ప్రశ్న ఏంటంటే దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ పవర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గాలిని ఎవరైనా చూడగలరా? యేసుప్రభు అన్నాడు, గాలి ఎటు వెళుతుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా అని ఒక ప్రశ్న వేశాడు యేసుప్రభు కదా. ఎవరు కూడా చెప్పలేకపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. గాలి అనేది ఇట్ ఈస్ ఇన్విజిబుల్. గాలిని ఎవరు కూడా చూడలేరు. దాని యొక్క రిపల్కేషన్స్ మాత్రమే చూడగలడు, దాని యొక్క పవర్ మాత్రమే చూడగలడు, కానీ గాలిని ఎవరు కూడా చూడలేరు. ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ప్రియమైన దేవుడు అంత మాత్రమే కాదు, ప్రియమైన వాళ్ళరా, గాలిని ఎవరు కూడా కంట్రోల్ చేయలేడు. ఎనీబడి కెన్ కంట్రోల్ ద విండ్, నోబడి కెన్ కంట్రోల్ ద విండ్. ప్రేమైన దేవుడు, మానవుడు గాలిని కంట్రోల్ చేయగలిగితే ప్రేమైన దేవుడు, ఏ సైక్లోన్ భూమి మీద ఉండేది కాదండి. ఏ సైక్లోన్ గానీ, లేకపోతే భూమి తగలబడిపోవడం కానీ ఉండేది కాదు. ప్రేమైన దేవుడు పిల్లరా, ఈ మధ్య కాలంలో మనం చూసాం కాలిఫోర్నియా ఏ రీతిగా, కాలిఫోర్నియా ఏది కాలిపోయింది కదండి. లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది. తర్వాత ఆస్ట్రేలియా తగలబడిపోయింది. నోబడి వాస్ ఏబుల్ టు కంట్రోల్ ద విండ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడాలి. ఇట్స్ అన్కంట్రోలబుల్. మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. యేసుప్రభువే క్వశ్చన్ వేశాడు, ప్రిడిక్ట్ చేయండి, ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో మీరు చెప్పగలరా అని ఒక ప్రశ్న వేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బట్ నోబడి కెన్ ఆన్సర్. Nobody in this world can answer. No science can answer. No technology can answer. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ ఇంకొక 100 ఏళ్ళైనా సరే ఈ ప్రశ్నలకు సమాధానం లేవండి. బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలదు. ఏ గ్రంథం చెప్పలేదు, ఏ మతం చెప్పలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ రిలీజియస్ లీడర్ చెప్పలేడు. ఒక బైబిల్ మాత్రమే, యేసుప్రభువు మాత్రమే దానికి సమాధానం చెప్పగలడు. ఆయనే. గమనించినట్లయితే యోబు గ్రంథం 38వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి, నీకు వివేకం కలిగిన ఎడలా చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణంను నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభంలో పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరినూ ఆనందించి. ఇక్కడ క్వశ్చన్స్ కనపడుతూ ఉన్నాయి. Can you tell the answers for these? అంటే నో ఆన్సర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యోబు గ్రంథంలో ప్రతి ప్రశ్న కూడా సమాధానం లేని ప్రశ్నలు అక్కడ కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ వచనంలో మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, ఇంక్లూడింగ్ విండ్. అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, గాలిని గద్దించగలవాడు ఎవడైనా ఉన్నాడా? గాలిని కంట్రోల్ చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రేమైన ఎవరు లేరండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు గమనించినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, గాలి ఏం చేస్తుందంట, విపరీతమైనటువంటి గాలి వచ్చి సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరున నేల ఏర్పడింది. చూడండి ఒకసారి చూసుకున్నాం. ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా, 21వ వచనం, మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దుపొచ్చినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక. 21 చదవమ్మా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసింది. ఎవరండి అనా? గాలిని నియంత్రించగల శక్తి గల దేవుడు, గాలిని కంట్రోల్ చేయగల శక్తి గల దేవుడు, గాలి ద్వారా సముద్రాన్ని పాయలు చేయగల దేవుడు, గాలి ద్వారా తడి నేలను పొడి నేలగా చేయగల దేవుడు ఎవరండి అనా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, nobody in this world, no technology can do this within minutes, within seconds. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మరలా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మళ్ళీ 27వ వచనం మనం చూస్తాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో మళ్ళీ
సముద్రం ఒక్కసారిగా ఏమైంది, తిరిగి పొర్లినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సమస్తానికి ఆధారభూతుడు, ఆధార సంభూతుడు ఎవరో తెలుసా? ఆయనే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 37 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం ముఖ్యంగా 39వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా, సముద్రముతో మాట్లాడగా, సముద్రాన్ని గద్దించగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. వాట్ a wonderful statement it is. What a wonderful power of God it is. ప్రియమైన దేవుడు ఎంత శక్తిమంతుడండి. ఈ సాయంకాల సమయంలో దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. గాలిని ఒక్కసారిగా ఆయన వదిలితే సముద్రాన్ని చీల్చివేసిందంటండి. సముద్రంలో అంతర్భాగాలు కనపడుతూ ఉన్నాయి. ఆ యొక్క తడి నేల పొడి నేలగా మారిపోయింది. ఆ యొక్క గాలికి క్షణాల్లో మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అదే రీతిగా గమనించినట్లయితే ఆయన గాలిని లేచి గాలిని గద్దింపగా దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మనకు ఆన్సర్ దొరుకుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాలిని ఇందాక ఏమనుకున్నాం, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హి ఈస్ ద వన్ అండ్ ఓన్లీ వన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే ఆది సంభూతుడు, సర్వంతర్యామి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏదైనా చేయగలడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆయనే బెత్లెహేములో ఒక పశువుల పాకలో శిశువుగా జన్మించాడు. ప్రియమైన దేవుడు, ద బేబీ ఆఫ్ బెత్లెహేమ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ స్టార్మ్స్ అంతే. ద బేబీ ఆఫ్ బెత్లెహేమ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ స్టార్మ్స్, మాస్టర్ ఆఫ్ విండ్ అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనకు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రేమ వల్ల ఈ కంట్రోల్స్ ద విండ్. ఆయన గాలిని కంట్రోల్ చేయగలడు, గాలిని పుట్టించగలడు. ప్రియమైన దేవుళ్ళ, గాలితో ఆయన ఏమైనా చేయగలడు. గాలితో గందరగోళాన్ని కూడా సృష్టించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గరికి 2 ప్రశ్నలు తీసుకుని వచ్చాను. నంబర్ 1, ద క్వశ్చన్ ఆఫ్ ఏం తీసుకున్నాం? ద క్వశ్చన్ ఆఫ్ యాక్సెస్. రెండవది ద క్వశ్చన్ ఆఫ్ పవర్, ఎంత శక్తిమంతుడో మనం చూస్తూ ఉన్నాం. మూడో ప్రశ్న చూసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే మూడో ప్రశ్న చూసుకుందాం. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? ఎనీబడి. ప్రియమైన దేవుడు, ఒక బట్ట తీసుకుని, ఒక గుడ్డ తీసుకుని, గుడ్డలో నీటిని మూట కట్టగలవా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ కంట్రోల్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కంట్రోల్. ప్రియమైన దేవుడు, క్వశ్చన్ ఆఫ్ యాక్సెస్, క్వశ్చన్ ఆఫ్ పవర్, క్వశ్చన్ ఆఫ్ కంట్రోల్. దిస్ ఇస్ ప్రియమైన నియంత్రించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే వాటర్ సింబలైజర్స్. వాటర్ దేనికి సదృశ్యం అండి? గమనించినట్లయితే చాలా ఎంత వడివడిగా ప్రవహిస్తుంది అంటే అంత వడివడిగా ప్రవహిస్తుంది. ప్రేమ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సైక్లోన్ కాకపోతే వరదలు వచ్చింటే మనం చూస్తాం కదా, ఇల్లు కొట్టుకొని పోతున్నాయి. మనకు తెలిసి ఈ మధ్య ఏమైంది, కేరళలో ఏం గురది? ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ ది ఎర్త్. ఏంటది? వయనాడ్ ఏమైందో మనకు తెలుసు. ప్రేమైన దేవుడు, వయనాడ్ ఏమైంది? మాయమైపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ జడ్జిమెంట్ అండి. దేవుడు నీటి ద్వారా ఏం చేశాడు? భూలోకానికి జడ్జిమెంట్. ఆది కాండంలో మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేశాడు? నోవా కాలంలో మనం చూస్తాం, 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా కదా, 6 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే దేవుడు జడ్జిమెంట్ తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు వాటర్ అంటేనే భయం. ఒకసారి సముద్రాన్ని చూస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆ శరీరంలో వెంట్రులు నిక్కపరుచుకుంటాయండి. ఆ సముద్రం యొక్క అలలను మనం చూసినప్పుడు, అలలు పైకెత్తి ఎగిరి పెడుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గమనించినట్టయితే సముద్రం ఒక విధంగా చూస్తారంటే మనకు అది దాన్ని చూస్తే భయం మాత్రమే కాదు, వణుకు మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావు గుర్తుకొస్తుందండి. సముద్రంలో ఒక్కసారి పడి మధ్యలో ఉన్నామనుకోండి, సముద్రంలో ఒకసారి పడండి, అర్థమవుతుంది. ప్రియమైన దేవుడు, సముద్రంలో పడి ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రతికి బయట కట్టేవాడు ఎవడు లేడు. మధ్య సముద్రంలో పడి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞయిస్తే తప్ప ఒక్క యోనా మాత్రమే సముద్రం మధ్యలో పడి దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా బయటకు ప్రియమైన దేవుడు ఆ యొక్క చేప కట్టి వేసింది.
యోనా ఈదలేడు ప్రేమైన దేవుని బిడ్డలారా సముద్రాన్ని ఈత కొట్టిన వాడేవాడు ఎవడు లేడు ప్రేమైన దేవుని బిడ్డలారా సముద్రంలో ఈత కొట్టిన వాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంత మాత్రమేనా, ఆయన సముద్రానికి ఏం చేశాడంట, హద్దులు నియమించాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, దయచేసి గమనించండి. మనం చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం కీర్తన గ్రంథం 104వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 104వ కీర్తన 9వ వచనం. అవి మరలా వచ్చి భూమిని కప్పక ఎండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఏంటంట, ఆయన సముద్రానికి హద్దులు నియమించినట్టు. అది సముద్రం ఒక్కసారిగా వస్తే భూమిని ఏం చేస్తుందంటే కప్పివేస్తుందంట ప్రేమైన దేవుని బిడ్డలారా. దాన్ని కప్పకుండాట్లు ఏం చేశాడంటే దేవుడు, ఆయన దానికి సరిహద్దులు నియమించాడు. దానికి సరిహద్దులు నియమించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఆ యొక్క హద్దులు నియమించినటువంటి దేవుడు, సముద్రం దేవుడిని హద్దులు నియమించాడు. గమనించట్టు, అందుకే నీటి మట్టాన్ని కొలతగా తీసుకుంటారండి. సైన్స్ లో మనం గమనించినట్లయితే నీటి మట్టంతో పోలుస్తూ ఉంటారు. నీటి మట్టం కంటే అంత ఎక్కువగా ఉంది, నీటి మట్టం కంటే ఇంత లోతుగా ఉందని. సముద్ర మట్టాన్ని ఏం చేస్తారు, బేస్ గా తీసుకోవటం ప్రారంభిస్తారు, యార్డ్ స్టిక్ గా తీసుకోవటం ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా, ఆయన సముద్రానికి హద్దులు నియమించాడు అంతే, సముద్రానికి ఎల్లలు నియమించాడు అంతే, దీన్ని దాటి రాకూడదని. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ వాట్ హిస్ పవర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన కంట్రోల్ చేయగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సముద్రానికి హద్దులు నియమించినటువంటి దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే పశువుల తొట్టులో ఎంత ఆరాంగా పడుకున్నాడు తెలుసా ప్రేమైన దేవుళ్ళరా. ఆ యొక్క నీటిని కంట్రోల్ చేయగలిగినటువంటి మహా పవర్ కలిగినటువంటి ఆ యొక్క దేవుడు ఏమీ తెలియనట్టుగా ఇన్నోసెంట్ గా ఆ యొక్క పశువుల తొట్టిలో పడుకోబడ్డాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26 నుంచి కొన్ని వచ్చాను చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా, గాలిని మాత్రమే కాదు ఏం చేశాడు, సముద్రమును గద్దింపగా. దయచేసి గమనించండి ప్రేమైన దేవుళ్ళరా, ఇందాక మనం చూసాం గాలిని నియంత్రించగలిగే దేవుడు ఆయన. గాలిని మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చేస్తాడు, సముద్రాన్ని కూడా గద్దించగల శక్తి గల దేవుడు అండి ఆయన. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుళ్ళరా. బైబిల్లో వ్రాయబడింది, ఆయన ఆకాశపు తూములు విప్పగా అని బైబిల్లో వ్రాయబడి. దయచేసి గమనించండి, ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండం చూడండి 11వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయసు 600 సంవత్సరపు 2వ నెల 17వ దినంన మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగులను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే ఆకాశపు తూములు విప్పినాడట. భూలోకములో ఉన్న నీటికి సైతం ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మీరు కిందికి వెళ్ళి చదివితే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ నీటిని నియంత్రించగల, కంట్రోల్ చేయగల శక్తి గల వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడంటే ఆయన తప్ప ఎవరు లేరు, ఆయన తప్ప ఎవరు లేరు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నీటికి హద్దులు నియమించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే కేవలం ఆయన మాత్రమే, సృష్టికర్త. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఆయన సమస్తానికి ఆధార సంభూతుడైనటువంటి ఆయన పశువుల పాకలో పడుకోబెట్టబడటమే ప్రేమ నిజమైనటువంటి క్రిస్మస్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ద ఇన్ఫాంట్ గమనించినట్లయితే ద ఇన్ఫైనట్ గాడ్, అనంతమైనటువంటి దేవుడు ఇన్ఫాంట్ గా గమనించినట్లయితే ఇన్ఫైనట్ గాడ్ హ్యాస్ బికమ్ అన్ ఇన్ఫాంట్ ఇన్ ద మేంజర్. దయచేసి గమనించండి, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. Infinite God has become an infant in the manger. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదండి క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్లుప్తంగా చెప్తున్నా, త్వరగా ముగించాలి కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. అనేకమైన సత్యాల దేవుడు మీకు రివీల్ చేయడం ప్రారంభిస్తాడు. 4వ ప్రశ్న మనం చూద్దాం. 4వ ప్రశ్న దయచేసి గమనించండి. భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? భూమికి దిక్కులంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమిలో మనము దిక్కులు చూస్తూ ఉంటాం కదా, విచ్ ఈస్ నార్త్, విచ్ ఈస్ సౌత్, విచ్ ఈస్ ఈస్ట్ అండ్ వెస్ట్. ప్రియమైనది, భూమికి మనం దిక్కులు చూస్తూ ఉంటాం, కానీ భూమికే దిక్కులను ఏర్పరిచిన వాడు అని దేవుని వాక్యం. భూమికి దిక్కులను ఏర్పరిచాడు.
భూమికి దిక్కులు ఎవడో కనుగొనలేదు ప్రేమ. భూమికి దిక్కులను మనము మెజర్ గా తీసుకుంటున్నాం, కానీ దిక్కును ఏర్పరిచిన వాడెవడు? ఆయన. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా భూమి యొక్క దిక్కులను స్థాపించిన వాడెవడు? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దిస్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ అథారిటీ. ఏ క్వశ్చన్ ఇది? క్వశ్చన్ ఆఫ్ అథారిటీ. ప్రేమైన దేవుని అథారిటీ, దేవుని యొక్క అథారిటీ తెలియజేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కింగ్స్ రైజ్ అండ్ ఫాల్. రాజులు లేవచ్చు, పడిపోవచ్చు. ఎంపైర్స్ మైట్ కొలాప్స్. అంటే ప్రపంచాన్ని ఒకవేళ శాసించగలంటే ఎంపైర్స్, ఆ రాజ్యాన్ని మీరు స్థాపించవచ్చు, మరలా పడిపోవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే సో అదంతా కూడా ఫేడ్ అయిపోతుంది, అదంతా కూడా ఉండదు ప్రేమైన దేవుని బిడ్డలారా. సివిలైజేషన్ మైట్ హ్యావ్ ఫేడ్. ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్ రేపు ఉండకపోవచ్చు, వచ్చే తరంలో ఉండకపోవచ్చు. కొత్త తరం, కొత్త సివిలైజేషన్, పాతవన్నీ ఫేడ్ అయిపోతూ ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పవర్, దేవుని యొక్క గమనించినట్టు అధికారాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్టుగా చూస్తాం. రాజులను లేవనెత్తుతాంట, రాజులను పడద్రోయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం పవర్ నాది, నేను ఒక ప్రధానమంత్రిని, నేను ఒక ముఖ్యమంత్రిని, నేను ఒక సంథింగ్ మినిస్టర్ అనుకుంటూ ఉంటారు. ఆ అధికారం ఇచ్చిన వాడు ఎవడు? దేవుడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టిన వాడు ఎవడు తెలుసుకో అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నీకు అధికారం ఇచ్చిన వాడు ఎవడో తెలుసుకున్నట్లయితే నీకు విజ్డమ్ రావటం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే మీరు ఇంటికి వెళ్తారా? చదవండి. ఫస్ట్ 1-2 చదువుకుందాం. రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారంను నా ప్రభావ ఘనతను కనపరచుటకై అని అనుకుంటున్నాడు రాజు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అనుకుంటూ ఉంటే దేవుడు చెప్తాను, మీరు కిందికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన పవర్ ఏమైందో మనం చూస్తాం. రాజులను పడద్రోయివాడు ఆయనే, రాజులను లేవనెత్తివాడు ఆయనే, రాజ్యాలను స్థాపించువాడు ఆయనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనండి, ఆయన అధికారం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి పవర్ ఇచ్చింది దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, నీకంటే ఒక పవర్ ఉందా? Remember, that is God given to you. That's all. We need to be very, very careful and we need to be very, very submissive to the Lord. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన వారా, the one who established the earth, భూమిని స్థాపించిన వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమిని స్థాపించిన వాడు, భూమికి ఎల్లలు ఏర్పరిచిన వాడు, భూమికి దిక్కులను స్థాపించి నిర్మించినటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హిస్టరీలో ఒక శిశువుగా జన్మించాడు. శిశువుగా ఈ లోకంలో ప్రేమైన దేవుడు ఒక బాలుడిగా చరిత్రలో జన్మించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమైన వాళ్ళారా, ఆయన ఏదో ఆ కథలో నుండి పుట్టుకొచ్చిన వాడు కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు? చరిత్రాన్ని చీల్చినటువంటి దేవుడు, చరిత్రాన్ని 2 భాగాలుగా చీల్చినటువంటి దేవుడు. బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చరిత్రనే 2 భాగాలుగా చీల్చినటువంటి ఏకైక వ్యక్తి ఏనండి. ఆయనే ఆ యొక్క క్రిస్మస్ దినమందు జన్మించాడు. క్రిస్మస్ దినమందు శిశువుగా పశువుల పక్కలో పడుకోబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. That's the controlling power and authority of the Lord. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఆయన లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో
తన తొలిచులు కుమారుని కని పొత్తిగుడ్డల చుట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలం లేనందున సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిన. పశువుల తొట్టిలో పరుండబెట్టింది. చూసారా ప్రేమైన దేవుని ద్వారా ఎంతగా తగ్గించుకున్నాడు నీకోసం. ప్రేమైన అంత శక్తివంతుడై ఉండి, అంత కంట్రోలింగ్ పవర్ ఉండి, అంత అథారిటీ ఉండి, ప్రేమైన దేవుని బిడ్డలారా ఆకాశము నుంచి దిగి వచ్చిన వాడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వములో ఉన్నటువంటి ఆ దేవుడు నీ కోసం నా కోసం ఎప్పటికీ దేవుడు చూడలేడు. ప్రేమైన దేవుని బిడ్డలారా అలాంటి దేవుడు తన్ను అగుపరచడం కోసం నీ కోసం వచ్చాడు. నీ కన్ను తెరిచి నీ ముందు అగుపట్టడం కోసం ఆయన వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా జీసస్ ఇస్ నాట్ రిలీజియస్ లీడర్. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు జీసస్ ఇస్ ద రిలీజియస్ లీడర్ అని, జీసస్ ఇస్ ద సోషల్ రిఫార్మర్ అని, జీసస్ ఒక ప్రవక్తని అంటూ ఉంటారు. నో ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన అవన్నీ అయినప్పటికీ కూడా అంతకంటే మించి ఆయన ఒకటి ఏంటంటే ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయనే రక్షకుడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం హీఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఏదైనా ఈ లోకంలో ఉందంటే దానికి ఆధారం ఎవరు? ఆయనే. సమస్తమును ఆయన లేకుండా ఏదియూ కలగలేదని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ క్వశ్చన్ మనం చూద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. నేను ముగిస్తాను. ఐదో పాయింట్. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఇక్కడ మనం చూసాం ప్రేమైన దేవులారా భూమి యొక్క దిక్కులు స్థాపించిన వాడెవడు కదా. భూమి యొక్క దిక్కులు స్థాపించిన వాడెవడు. అంత మాత్రమే కాదు, గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా సో ఇక్కడ ఏమనుంది? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ప్రియమైన దేవులారా ఆయన పేరేమో, ఆయన కుమారుడు. క్వశ్చన్ ఆఫ్ ఐడెంటిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఐజాక్ ఒక మాట అడుగుతాడు అబ్రహామును. దయచేసి గమనించండి. ఇది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్ అండి. ఇది ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం చూసుకుందాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో చివరి మాట అప్పుడు అందుకు అతడు నిప్పును కట్టెలను ఉన్నది గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, ప్రైజ్ ది లార్డ్. దహన బలికి గొర్రెపిల్ల ఏది ఒక ప్రశ్న ఉద్భవించింది. ఎవరికి? ఇస్సాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభువు గొర్రెపిల్లగా ఇందులో కనిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా వేర్ ఇస్ ద లా. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యం గాను. దానికంటే ముందుగా మనం క్వశ్చన్ వేస్తారు కదా, క్వశ్చన్ ఉంటుంది మనం గమనించినట్లయితే. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో దీనన్నిటికీ మూలాధారం యేసు ప్రభు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 23-27 వచనాలు చదువుకుందాం. 21 చదువుకుందామా? 21 నుంచి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనను యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇది 27 వచనం చదువుకుందామా? 23 అని ప్రభు తన ప్రవక్త పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగిను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. యేసు అంటే రక్షకుడని, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎక్కడా అని ఇస్సాకు ప్రశ్న వేస్తూ ఉంటే సుమయోను తన జీవితం అంతా కూడా ఏంటంటే, మీరు అక్కడ చదవండి, తన జీవిత కాలంలో అతనికి ఒక ప్రత్యక్షత ఉంటుందని చెప్పారు. చనిపోక ముందు నువ్వు ఎవరిని చూస్తావు? రక్షకుని చూస్తావు, గొర్రెపిల్లను చూస్తావు అని అతని జీవితంలో ఒక గమనించినట్లయితే లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తే ఆయన యేసు ప్రభువును చూచాడు.
అప్పుడే పుట్టినటువంటి ప్రభువును చూడగలిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ గొర్రె పిల్లను ఆయన చూడగలిగినట్టుగా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇతడే అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయన ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభువు గురించి ఒక ప్రవక్త స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి ఆన్సర్స్ అన్నిటికీ కూడా న్యూ టెస్టిమెంట్ లో జవాబుగా నచ్చాడు. న్యూ టెస్టిమెంట్ లో జవాబుగా నచ్చాడు. అబ్రహాం మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని, యోబు మొదలుకొని, ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటే మానవుడు ఈ ప్రశ్నలంటికి సమాధానం ఎవరో తెలుసా? నేనే అని యేసు ప్రభు లోకానికి రావటమే నిజమైన క్రిస్మస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ప్రశ్నకు సమాధానం యేసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదన్నా తీసుకోండి దానికి సమాధానం యేసు అని బైబిల్ మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే అది, ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ప్రతి అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ ద మేంజర్. ఎక్కడ? పశువుల తొట్టిలో ఒక ఆన్సర్ మనకు దొరికింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ద సైలెన్స్ వాజ్ బ్రోకన్. 400 years సైలెన్స్ వాజ్ బ్రోకన్. ఒక్కసారిగా 400 సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నటువంటి ఆ సైలెన్స్ పీరియడ్ ను బ్రేక్ చేస్తూ యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడు? వై డిడ్ గాడ్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్? మనం గమనించినట్లయితే చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు చూసుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశంను శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. వాళ్ళకి మనం గమనించండి, ఒక ప్రవచనం మనం చూస్తూ ఉన్నాం. దట్ వాస్ ద లాస్ట్ ప్రవచనం. దాని తర్వాత 400 years ఆఫ్ సైలెన్స్ పీరియడ్. ఇంకా మళ్ళీ ఎప్పుడో తెలుసా దేవుడు మాట్లాడుతుంది? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ దేవుడు మాట్లాడింది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశం. ఇంగ్లీష్ లో అయితే చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. తెలుగులో కొంచెం వెనక్కి వచ్చి ఉంటది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గాడ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాన్ కాల్డ్ జీసస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆ దేవాది దేవుడే ఒక ఆన్సర్ గా ఈ లోకానికి రావటం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా, అంటే గమనించినట్లయితే సో ద ఇన్విజిబుల్ గాడ్ హాస్ బికమ్ విజిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ కాల్డ్ జీసస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన్ని మనము తాకగలము, ఇప్పుడు ఆయన్ని మనము చూడగలము. ఏ మనుషుడును ఎప్పుడునో దేవుణ్ణి చూచి ఉండలేదు అని బైబిల్లో రాయబడితే, ప్రేమైన దేవుని బిడ్డ ఓల్డ్ టెస్టిమెంట్ లో మేము ఏదైతే వింటుమో, ఏది కంటిమో, ఏది చూచితమో నిదానించి మేము కనుగొంటామో. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుంచి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని వాళ్ళు చెప్తూ ఉన్నట్టుగా మనం చూసాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించును. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడమే నిజమైన క్రిస్మస్. ఎవరు ఎప్పుడు కూడా దేవుణ్ణి చేరుకోలేరు, కానీ ఆ దేవుడు నీ మధ్యకు, నీతో ఉండటకు, నీతో సాహసించటకు, నీతో మాట్లాడటకు, నిన్ను రీచ్ అవుట్ కావటానికి నువ్వెప్పుడు దేవుణ్ణి చేరుకోలేవు. కాబట్టి నీ దగ్గరకు వచ్చిన దినమే నిజమైనటువంటి క్రిస్మస్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇదండి నిజమైన క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేనటువంటి ప్రశ్నలకు ఏ వ్యక్తి కూడా, ఏ సైన్స్ కూడా, ఏ టెక్నాలజీ కూడా ఎప్పటికీ సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఆయన లోకానికి రావటమే నిజమైన క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వారా, ఈ సైలెన్స్ ఏం చేస్తుందో తెలుసా? మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఫెయిత్ రీప్లేస్డ్ ఫియర్. ఏంది? ఫెయిత్ రీప్లేస్డ్ ఫియర్.
ఆ యొక్క భయాన్ని పారద్రోలింది ఏందో తెలుసా? ప్రభు యేసునందు విశ్వాసమే భయాన్ని పారదోలుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం, విశ్వసించువాడు 28 లేదనుకో, 28-16 చదవండి లేకపోతే. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయే ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. Praise the Lord. విశ్వసించువాడు కలవరపడడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైట్ ఏం చేస్తుందట అంటే, ఆదాము హవ్వలు తప్పు చేసిన దగ్గర నుంచి వాళ్ళు భయభీతులయ్యారు, భయంతో వణికిపోయారు. దేవుని చూడాలంటే భయం, దేవునితో మాట్లాడాలంటే భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, భయం గుప్పిట్లో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు యేసు ప్రభు వచ్చేంత వరకు భయం గుప్పిట్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. గమనించినట్లయితే ఏం చేస్తే ఏమవుతుందో, ఏం మాకు జరుగుతుందో జరగదో, ప్రియమైన ప్రతిదీ కూడా ప్రశ్న. అడుగు వేస్తే ఏమవుతుందో, అడుగు వెనక్కి తీస్తే ఏమవుతుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పని చేస్తే ఏమవుతుందో, ఈ అధికారంలో ఉంటే ఏమవుతుందో, ప్రియమైన దేవుడు ప్రతిదీ కూడా ప్రశ్నలే. ప్రతి ప్రశ్నకు ప్రియమైన దేవుని బిడ్డలా గమనించినట్లయితే భయముతో, భయము గుప్పిట్లో, అన్నిటికంటే ముఖ్యంగా మానవుడు భయపడేది దేనికో తెలుసా? సావుకు. అన్నిటికంటే భయపడేది సావుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సావుకు దగ్గర అవుతున్నామంటే మనిషి భయకంపితుడవుతాడు, వణికిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఎలుగెత్తి ఏడుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ విశ్వసించువాడు మాత్రం కలవరపడడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే విశ్వాసం ఏం చేస్తుందంటే భయాన్ని పారదోలుతుంది, ఆ విశ్వాసాన్ని కలుగజేసిన. అందుకే బైబిల్లో రాయబడింది, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడు అని బైబిల్లో రాయబడింది. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయనే యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికోసమే ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే హోప్ తో ఉన్నారో, ఆ హోప్ కు నిరీక్షణగా యేసు ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. ప్రియమైన దేవుడు, అదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అదిగో ఆ దేవుడు వచ్చి, అదమా ఎక్కడున్నావంటే, భయముతో దాగుకొంటిని, దేవా నిన్ను చూడలేక, దేవా నీతో మాట్లాడలేక, దేవా నీకు నా ముఖం చూపించలేక, దేవా నీకు నా శరీరాన్ని చూపించలేక, ఇదిగో నేను దాక్కున్నాను. అప్పటి నుంచి కూడా మానవుడు దేవుణ్ణి చూడలేకపోయాడు. ఆ దేవుని, నిజమైన దేవుణ్ణి చూపించడం కోసమే యేసు ప్రభుగా ఆయన లోకానికి వచ్చాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారములో క్రీస్తునందు నివసించుచున్నది కదండి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫెయిత్, ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారిలో భయం ఉండదండి, వారిలో కలవరం ఉండదు. ప్రియమైన దేవుడు ప్రతి కలవరాన్ని కొట్టివేయడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. ప్రియమైన దేవుడు ప్రతి కలవరాన్ని కొట్టివేయడానికి వచ్చాడు, ప్రతి భయాన్ని పాల్గొనడానికి వచ్చాడు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు గమనించినట్లయితే, మీరు చింతించకుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా కదా, మీరు చింతించద్దు. ఎందుకో తెలుసా? చూడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేసి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఆ యొక్క సమాధానం, ఆ యొక్క సంతోషం, ఆ నెమ్మది ఆయన ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే నిజమైన క్రీస్తు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే లూకాసు వార్త మీరు తర్వాత చూడండి. లూకాసు వార్త 1:13 జకర్యాతో చెప్తాడు, జకర్యాను భయపడవద్దు కదా. మరియతో చెప్తాడు 1వ అధ్యాయం 30వ వచనంలో, మరియాను భయపడవద్దు కదా. మత్తయి వార్త 1:20 మనకు చెప్తే, యోసేపు నువ్వు భయపడవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2:10 మనం చూసినట్లయితే, గొల్లలారా మీరు భయపడవద్దు. ప్రేమ వల్ల క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే భయపడవద్దు. కారణం ఏంటో తెలుసా? విశ్వసించండి యేసును కదా. యేసును విశ్వసించండి, విశ్వసించువాడు కలవరపడడు. ప్రేమైన దేవుడారా, ఆ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రేమ వాళ్ళ చూద్దాం. త్వరగా నేను ముగిస్తాను 2 నిమిషాల్లో, దయచేసి కోఆపరేట్ చేయండి.
బూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించ ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను. నేను నీ దేవుడనైనా. చూసారా, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను. ఇఫ్ హీ ఈస్ గాడ్ ఫర్ యూ, యూ విల్ నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. అంతే. ఇఫ్ హీ ఈస్ గాడ్ ఫర్ యూ, ప్రేమైన దేవుడు, నేను నీ దేవుడనై ఉన్నాను అనేది ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు దేనికి భయపడ్డా? అంతే. దేనికి భయపడ్డా? నేను నీ దేవుడనై ఉన్నాను, భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. నిన్ను గురించి నేను ఆలోచిస్తున్నా, నిన్ను గురించి నేను చింతిస్తున్నాను. చింతించాల్సిన అవసరం లేదు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించకుడి కదా. మత్తయి సువార్తలో మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేనికి భయపడవద్దండి, దేనికి భయపడవద్దు. బికాస్ ఐఎమ్ యువర్ గాడ్, ఐఎమ్ యువర్ ప్రొవైడర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమైన దేవుడా, ఆయన విశ్వాసం ఉంటే భయం పారదోలబడుతుంది కదా. ఆ విశ్వాసాన్ని కలగజేసేది ఎవరు? దేవుడు కదా. ఆ విశ్వాసాన్ని కలగజేసేది ఎవరు? అంత మాత్రమే కాదు, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము దేవుని గురించినటువంటి మాట వలన కలుగును. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వల్ల ఆ వాక్యమే ఏమైందో గమనించినట్లయితే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. ఆ వాక్యమే, ఆ దేవుడే ప్రేమై ఉన్నాడు. మనం మొదటి యోహాను పత్రికలో చూపించాం, దేవుడు ప్రేమై ఉన్నాడు. సో చదువుతారా వచ్చినండి, దేవుడు ప్రేమై ఉన్నాడు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. ప్రేమ దేవుడు ద్వారా 4:8 చదవమ్మా. దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అదే ఇప్పుడు 18 వచనం మనం చూస్తున్నాం. 4:18 మనం చూసినట్టయితే ప్రేమ భయమును పారదోలును. ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు భయాన్ని పారదోలడానికి వచ్చాడు. ఆదాము హవ్వలు భయపడుతూ ఉంటే, ఆదాము సంతానం అంతా ఈ లోకంలో భయపడుతూ ఉంటే, ఆ ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించేదానికి, నిన్ను నన్ను తిరిగా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, ప్రేమ వాళ్ళరా, ప్రేమ స్వరూపుడు, ప్రేమ పరిపూర్ణుడైనటువంటి ఆ దేవుడు వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ భయమును పారదోలును. ప్రతి భయాన్ని పారదోలుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఏ రీతిగా చేయగలం? విశ్వసించువాడు కలవరపడ్డంతే. ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో వాడు ఏమాత్రం కూడా కలవరపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ప్రశ్నిస్తున్నారు. డూ యు హావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్? ఆ విశ్వాసం నీకు నాకు ఉన్నదా? లూకాసు వార్త 2వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25 నుంచి. యెరూషలేము నందు సుమయోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడైయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోని తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఏమన్నాడు చూడండి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సిద్ధపరిచినటువంటి ఏంటంటే రక్షణ నేను కన్నులారా చూచితిని. చూడండి, అక్కడ 2 మాటలు రాయబడ్డాయి. ఇశ్రాయేలులకు మహిమ అంట, అన్య జనులకు వెలుగంట. చీకట్లో కూర్చున్నటువంటి జనులకు, అన్య జనులకు అందరికీ ఆయన వెలుగు. ఏమన్నా దేవుని బిడ్డలారా, ఆయన పిలువబడినటువంటి యూదులకు మాత్రం, ఇశ్రాయేలులకు మాత్రం ఆయన మహిమగా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇద్దరికి, అట్లా ఇశ్రాయేలులకు ఇశ్రాయేలేతరులకు. అందుకే బైబిల్ రాయబడింది, ఇప్పుడు నువ్వు నేను ఎవరమో దేవుని ఇశ్రాయేలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు దేవుని ఇశ్రాయేలు అని బైబిల్లో రాయబడింది. చూద్దామా? గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, ఆ వచనం చూసుకుని ముగించుకుందాం.
దేవుని ఇశ్రాయేలు అని రాయబడి ఈ పరిశుద్ధ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికి అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగును. 16వ వచనం కదా, 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడు మహిమగా వస్తే, ఈనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే అన్ని జనుడమైనటువంటి మనకు ఆయన దేవుని ఇశ్రాయేలుగా, రక్షకుడిగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే చక్కటి వాక్యం, మీకు అసలు ఇది గుర్తుండిపోయి ఉంటుంది. చదవండి, చెప్పండి. తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన తన నామమున విశ్వాసం ఉంచుటకు, తన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి మాత్రమే ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. ఎవరికి? విశ్వాసం ఉంచు వారికి. ఆయన అందరికీ దేవుడే కదా, యేసు ప్రభు అందరికీ ప్రభు కదా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం చూస్తాం, ఆయన అందరికీ ప్రభువే. కానీ ఎందరు తను అంగీకరించారో వారందరికీ ఆయన తన యందు తన నామందు విశ్వాసం ఉంచు వారికి ఆయన దేవుని పిల్లలగొట్టకు అధికారం ఇచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. 12వ వచనం అనుకుంటాం, మనం గమనించినట్లయితే మనం చూస్తాం కదా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా రోమ 10వ అధ్యాయం మనం చూస్తాం. యేసు ప్రభు అందరికీ ప్రభువే, అందరికీ వచ్చిన మేము ముగిస్తూ ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. 27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి దయచేసి గమనించండి. దేవుడు తన ఏర్పరచుకున్న వారికి తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మంను వారికి బయలుపరచెను. ప్రైజ్ ది లార్డ్. ముందు ఏం బయలుపరచున్నాడో మనం కింద చూస్తున్నాం, ముందు చూస్తున్నాం కదా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో క్రిస్మస్ ఈజ్ నాట్ నోయింగ్ అబౌట్ జీసస్. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడిని తెలుసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? ఆయన రిసీవ్ చేసుకోవడమే క్రిస్మస్. ఆయన ఇట్ ఈస్ నాట్ నోయింగ్ అబౌట్ జీసస్, ఇట్ ఈస్ రిసీవింగ్ జీసస్. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ రిసీవింగ్ జీసస్. ఆయన హృదయంలో లేకపోతే నో క్రిస్మస్. అంతే. ఆయన తెలుసుకోవడం ద్వారా క్రిస్మస్ ఉండదు, ఆయన గురించి పాడడం ద్వారా క్రిస్మస్ ఉండదు, ఆయన గురించి గంతులేయడం ద్వారా క్రిస్మస్ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తెలుసుకుని హృదయమందు విశ్వసించడమే నిజమైన క్రిస్మస్. ఆయన్ను రిసీవ్ చేసుకోవటమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాయంకాల సమయంలో. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా నిజంగా మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చూడండి, లూకా సువార్త, నేను ముగిస్తాను తొందరగా, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. అదండి, ఆయన అనంతమైనటువంటి దేవుడు ఎలాగొచ్చాడు? అనంతమైనటువంటి ఆ దేవుడు ఇన్ఫైనట్ గాడ్ హ్యాస్ బికమ్ ఇన్ఫాంట్. ఇన్ఫైనట్ గాడ్ హ్యాస్ బికమ్ ఇన్ఫాంట్. అది రియాలిటీ, అది ప్రాక్టికల్. అది ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో. యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. నేను ఈ మాటలో ఉన్న ఒక్క సత్యం చెప్పి ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి, ఇన్ఫాంట్ జీసస్ కదా, పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19:30లో మనం గమనించినట్లయితే సమాధిలోనికి వెళ్ళేప్పుడు ఆయన గుడ్డతో చుట్టబడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి యేసు సమాధికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సో గ్రేవ్ క్లోత్స్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పశువుల పాకలో గమనించినట్లయితే ఎక్కడున్నాడు ఆయన? పశువుల తొట్టిలో, అంటే ఉడంతో చేయబడినటువంటి పశువుల తొట్టిలో ఉన్నటువంటి ఆ యేసు అదే వుడ్ ఆయనకి ఏమైంది? సిలువగా మార్చబడింది. దయచేసి గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చెక్క అయితే ఆయన పడుకోబెట్టుకుందో అదే చెక్క ఆయనకు క్రాస్ గా మారింది. ఏ పుత్తిగుడ్డలు అయితే ఆయన కంఫర్ట్ అక్కడ ఇచ్చాయో పశువుల తొట్టిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే బిడ్డలతో ఆయన్ను
చుట్టివేసి ఎక్కడ సముద్రంలో సమాధిలో పెడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ప్రతి ప్రశ్నకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రశ్నకు కూడా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ముఖ్యంగా ఈ సామెతల్లో మనం ఇందాక 4-5 క్వశ్చన్స్ మనం చూసాం. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానంగా యేసు ప్రభువులో కనిపించారు. ప్రియమైన దేవులరా, the one who is crucified, the one who is born in a manger, the one who is crucified is the answer for every question. అంటే is the answer for every question. ప్రతి ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి సమాధానానికి, ప్రతి వ్యక్తికి వచ్చే క్వశ్చన్స్ కి, ప్రతి పాపానికి కూడా సమాధానం ఆయనే. ప్రతి పాపాన్ని కూడా పరిహరించగల శక్తి గల దేవుడు, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో క్రిస్మస్ ఈజ్ నాట్ నోయింగ్ అబౌట్ జీసస్, క్రిస్మస్ ఈజ్ అబౌట్ రిసీవింగ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ విత్ ఫెయిత్. అప్పుడు మాత్రమే మన భయము, ఆందోళన పారదోలబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, సో మనం కళ్ళు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ఒక మాట చదివి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 చదువుకొని ముగించుకుందాం. నిరాక్షేపంగా దైవభక్తిని గురించి మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నందెను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఏంటో కాదు, సమస్త ప్రశ్నలకు జవాబైనటువంటి ఆ యేసు నీ కోసం, నా కోసం సశరీరుడిగా ప్రత్యక్షం అవటమే. ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేనటువంటి వారు ప్రభు ద్వారా నన్ను చూచినవాడు నా దేవుణ్ణి చూచినవాడు, నన్ను చూచినవాడు దేవుణ్ణి చూచాడని చెప్పినటువంటి యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమాధానంగా ఈ లోకానికి వచ్చాడు. భయాన్ని, ఆందోళనను పారదోలటగా నేను కొరకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, మనలో భయం ఉందా, ఆందోళన ఉందా, ప్రశ్న ఉందా? ప్రభువే ఆన్సర్ అన్నిటికీ కూడాను, ప్రభువే ఆన్సర్ అన్నిటికీ. అది క్రిస్మస్ దినమందు జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీ హృదయంలో ఉన్నట్లయితే ప్రతి ప్రశ్నకు ఆయనే సమాధానం, ప్రతి భయానికి పారదోలడానికి ఆయనే కారణం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీరు మాకు మరొకసారి మీ వాక్యం ద్వారా మిమ్మల్ని రివీల్ చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈనాడు తండ్రి ఒక క్రిస్మస్ సందేశం తండ్రి, ఒక ప్రత్యేకమైన సందేశంగా యేసు ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు యేసు ప్రభా. ఇది ప్రభా, ఈ వాక్యం అనేకులకు వెలుగునిచ్చేదిగాను, అనేకుల హృదయములను ఛేదించేదిగాను, అనేకుల మనస్సుల్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానంగాను తండ్రి ఈ వాక్యము ఉండిపోవునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవా, నా ప్రభువనైనా ఈ లోకములో ఉన్న ప్రతి ప్రశ్న కూడా సమాధానంగా మీరు లోకానికి వచ్చారు. ప్రతి భయాన్ని, ఆందోళన పారదోలడానికి తండ్రి ప్రభువా, తండ్రి మాలో విశ్వాసాన్ని కలగజేసి ప్రభువా, తండ్రి విశ్వసించువాడు కలవరపడ్డని ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచు వారికి మీ బిడ్డలుగా పొందే గొప్ప కృపను మీరు ఇస్తూ ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, ప్రేమ దేవా తండ్రి, ఈ లోకంలో మా కోసం శిశువుగా జన్మించారు. ఆ దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇన్ఫైనైట్ గాడ్ హాస్ బికమ్ ఇన్ఫాంట్ జస్ట్ బికాస్ ఆఫ్ us. మా కోసం వచ్చావు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ, క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ నోయింగ్ అబౌట్ జీసస్, క్రిస్మస్ ఈజ్ అబౌట్ రిసీవింగ్ జీసస్ అని మీరు సెలవు చేశారు కనుక యేసు ప్రభు, ఇదిగో మిమ్మల్ని మా హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం, మా హృదయంలోకి, మా జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు, మా జీవితాల్లో ఒక భాగమై ఉండి యేసయ్యా మా జీవితంలో నడిపించండి ప్రభు, భయము లేని దిశగా నడిపించండి యేసు ప్రభు. ఏ భయము, ఏ ఆందోళన మా జీవితంలో లేకుండానట్లు యేసు ప్రభు, ప్రతి దినము క్రిస్మస్ సువర్తమానం మా జీవితాల్లో కలిగి, క్రిస్మస్ సందేశం మా జీవితాల్లో కలిగి ప్రభు ధైర్యంతో అడుగు ముందుకు వేసే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అన్నట్లుగా యేసు ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా ఈ క్రిస్మస్ ను పురస్కరించుకునే తండ్రి మేము ప్రతి అడుగు ముందుకు వేయటకు కృపను అనుగ్రహించండి. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి గొప్ప కృపను ప్రసాదించండి. నా దేవా, నా ప్రభా, ధైర్యము గల వారమై తండ్రి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీకే స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని యేసు ప్రభా, మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభా మేము చిట్ట చివరి తండ్రి ప్రభానైనా ఆ మాసములకి చిట్ట చివరి దినాల్లోకి వచ్చాం యేసు ప్రభా. ఇంకా 2-3 దినాల్లో యేసయ్యా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం తండ్రి.
నూతన సంవత్సరాన్ని చూసే కృపను మీరు మాకు ఇస్తున్నారు కనుక యేసు ప్రభ సంవత్సరమాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తను రివీల్ చేసుకుని మాలో ఉన్న భయం ఆందోళన పాల్గొన్నటువంటి యేసు ప్రభువుకు క్రిస్మస్ దినంగా మాలో జన్మించినటువంటి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్.